సార్ నమస్తే సార్. నమస్తే సార్ నా పేరు భూమా వాడాల సీన్ సార్. వాడాల సీను. సార్ ఇంతకుముందు చేసినాను ఒకసారి. ఏం విషయమండి? సార్ చిన్నటేకూరు గ్రామాంది గౌరప్పదని సర్వే నెంబర్ 14 సార్. పొద్దున్న ఎంఆర్ఓ సార్తో మాట్లాడి వచ్చినాం సార్. వచ్చినాం కానీ ఓకే సార్ అదే సర్వేకి మీకు రాసినాడు సారు. అదే పేపర్లు ఇచ్చినాడు కదా చిన్నటేకూరు వాళ్ళ మనమడు వచ్చి సార్. మీరు ఏదో గ్రామంలో సభ పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి ఆడ చెప్పండి అన్నారంట సార్ మీరు. అవునవునవును, ఇప్పుడు వచ్చి పోయినది. ఇప్పుడు అది ఏమైంది, వేరే వాళ్ళ పేరు నమోదైందని ఇప్పుడు చెప్పినారు కదా సార్. ఇప్పుడు అది రీసర్వేలోనా ఇది ఈ రోజు చెప్పినారు కదా, ఆ రోజు వీళ్ళు రైట్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు పూర్తిగా యాజమాన్యం ఆయన పేరు నమోదైంది. ఇది ఎవరు మీ గౌరప్ప కాకుండా ఇంకొక ఆయన ఎవరో ఎక్కడ అవి అది జగన్ రీసర్వేలో ఏం కాలే కదా సార్. ఒక కొలిచినారు ఆగిపోయినాయి కదా సార్ అవి. లేదన్నా, అయిపోలే అవి సార్. ఇప్పుడు రీసర్వేలో కొత్త నంబర్స్ వచ్చేసేసి ఇప్పుడు అదే కోర్సులో ఉన్నాయి సార్. ఇప్పుడు ఇది ఇందాక ఆయప్ప చెప్పిన రికార్డు ఆయన పేరుతో 80 నమోదైంది అంటే అది కరెక్ట్గా ఆయన పేరుతో 280 నమోదైంది. ఈయన పేరుతో 2 acres నమోదు. దానికోసం అయితే వద్దు. ఈ పని ఏదో ఉందంటే కాదండి, 96 అన్న ఒక నిమిషం. 96 ఉందా? మాట్లాడు, నేను ఫైల్ నా దగ్గర నా పాతది కూడా ఇప్పించేసి చేసాం. ఇప్పుడు ఆయన మీరు ఆయన అపోనెంట్ ఎవరు? గౌరప్పనా? గౌరప్ప తరపున సార్. గౌరప్ప తరపున 2 ఎకరాలు నమోదైంది అంతవరకు. అతను ఎవరు అవతల ఉండే ఆయన పేరేమి? ఆంజనేయులు సార్. ఆంజనేయులు పేరుతో 280 నమోదైంది ఇప్పుడు రైట్ నౌ సార్. అది ఆయన దగ్గర నుంచి తగ్గించి తీసుకోవాలా. ఒకటి తగ్గించాలి, అన్ని తగ్గించేది జరిగితే మళ్ళీ మనం గట్టు ఆయన దాంట్లోకి జరగాల. ఏదైతే ఇప్పుడు 40-30 మనకు రావాలంటున్నాం సార్. ఇప్పుడు మన ఎంఆర్ఓ పెట్టినాము, ఆర్డీఓ పెట్టినాం, కలెక్టర్ పెట్టినాం, పోలీస్ శాఖకు పెట్టినాము. ఇంకా మళ్ళా గ్రామంలోకి ఏ ఆఫీసర్ వస్తారని మళ్ళీ గ్రామంకి వచ్చినప్పుడు పెట్టమంటే అక్కడ అంటే గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది రేపు. రెవెన్యూ సభలు దీనికోసమే, ఇట్లా దానిల కోసమే సార్. దీనికోసమే జరిగేది. ఈ డిఫరెన్సెస్ కోసమే జరుగుతున్నాయి. కేవలం ఈ సమస్య నిమిత్తం సార్, మామూలు ప్రజల సమస్యల నిమిత్తం కాదు. రెవెన్యూ సదస్సులు అంటే అందరికి, నీకు ఒకరికి అని కాదు నేను చెప్పేది. అది కాదు సార్, మామూలు భూములకు సంబంధించి ఒకటే కాదు కదా, అన్ని సమస్యలకు సంబంధించి కదా. అది భూ సమస్యలకే. భూ సమస్యలకు మాత్రమేనా? భూ సమస్యలే మెయిన్ ప్రధానం. ఈ రీసర్వే మీద కూడా గవర్నమెంట్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం చేయాలా, దాన్ని ఉంచాలన్నా తీసేయాలా, ఇది ఇంకా వాస్తవంగా నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పినాడు ఆయన సీఎం. అవును సార్. ఇంతవరకు అది అట్లా అని తీసేస్తున్నానని చెప్పలేకున్నాడు కదా ఆయన ధైర్యంగా. ఓకే సార్. సార్ ఇప్పుడు స్టేషన్కి పోయి కేసు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే సర్వే రిపోర్ట్ అడుగుతున్నారు సార్. మీరు సర్వే రిపోర్ట్ నీకు 2 ఎకరాలు ఉందని ఇచ్చేసినాం కదా, మరి ఇది కరెక్ట్ గా అది కాదు కదా నీ బాధ. 240 కావాలనే కదా. 241 మా రికార్డుల ప్రకారం వాళ్ళకి 241 కదా సార్ వాళ్ళకి ఉండేది. ఎగ్జాక్ట్ గా నువ్వు అడుగుతున్నది 10% కరెక్ట్. డాక్యుమెంట్ రీత్యా నీ 240 నువ్వు అడగడంలో తప్పు లేదు. ఆయనకు ఉండేది 2 ఉంది కాబట్టి దానికి అదే రావాలా. ఇక్కడ గ్రౌండ్ మీద మీరు ఎన్నేళ్ల నుంచే ఉన్నారు, తక్కువలో ఉన్నారు సార్. అదే రీసర్వేలో గట్ల మేరకు కొలిసి స్టాండ్ చేసినారు. ఇప్పుడు ఇది దీనికి ఆ రోజు రీసర్వే డీటీతో మనం ఆ రోజు అయ్యో నాకు 240 ఉంటే 2 ఇచ్చినారు, ఇది పక్కన ఆయనకు కూడా 2 ఎకరాలు ఉంటే ఆయనకు 280 ఇచ్చినారు, కాబట్టి అందులోంచి తీసి నాకు మార్క్ చేసి పెట్టండి అని ఆ రోజు రైట్ చేసింది అలా సార్. ఆయన ఒక ఆర్డర్ వేస్తుండే, లేదా ఇది గ్యాప్ ఏర్పడింది యజమానికి సర్వే టీమ్ కి. గ్రామ సర్వేతో మేము 8 నెలల కిందటే మాట్లాడినాం సార్. మాట్లాడితే ఆయన ఏమన్నా 8 నెలల కింద మాట్లాడంటే ఇది అప్లికేషన్ రాలేదంటున్నాడే మన పిల్లోడు. లేదు సార్, మాట్లాడితే ప్రభుత్వం మారితే ఇవన్నీ అంటే ఇంకా ఆన్లైన్ చేయలేదన్నవి అని చెప్పినాడు సర్వేరు. సర్వేర్ ఆన్లైన్ చేయలేదని ఎట్లా చెప్తారు? నువ్వు నీ నంబర్ కొడితే నీకు 2 ఎకరాలే వస్తుంది ఇప్పుడు. అంటే ఆయన సార్ మాకు దాని గురించి గ్రామ సర్వేర్ కాబట్టి ఆయన అడిగినాం. అడిగితే ఆయన అడిగితే తప్పేం కాదు, ఆయన చెప్పింటాడు నీకు. ఇప్పుడు రైట్ నౌ మేము ఇచ్చిన రీసర్వే ప్రకారం మేము వడ్డీనేది 2 ఎకరాలే టు బి ఫ్రాంక్. ఇప్పుడు మనం చిన్న రామాంజనేయుల దగ్గర నుంచి రాబట్టుకోవాలా. దీనికి రాబట్టుకోవాలి కాబట్టి
ఇది ఇప్పుడు రేపు నేను అది ఒక ప్లాట్ఫారం, రేపు రెవెన్యూ సదస్సులు అనేది ఒక ప్లాట్ఫారం. ఎందుకు మీ ఊరికి వస్తున్నాం మేము. ఓకే సార్. వాళ్ళు అందరినీ పిల్లలకిస్తాము, ఆడ జరుగుతుంది. మీరు ఇచ్చే గ్రీవెన్స్ మళ్ళీ మేము తీసుకొని దాన్ని ఇది చేస్తాం అక్కడ. సార్ ఇప్పుడు ఇంత కష్టపడి మేము ఇంతమందికి సార్ ఇప్పుడు ఇంత కష్టపడి ఆర్డీఓకు, కలెక్టర్కు, ఎంఆర్ఓకి ఇంతమందికి లెటర్లు పెట్టినాము సర్వే. దీనిపైన ఇప్పుడు ఎంఆర్ఓ రాసిన దానిపైన కొలతకు మీరు అట్లా కొలుచండి సార్. ఇది అట్లా కొలుచడానికి రాదా? అట్లా కాదుపా, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకో. నీకు ఎరిగిన విలేకరు అంటున్నావు కాబట్టి దీంట్లో విలేకరు రాదు సార్. గ్రామ సమస్యలు ఉంటే లోకాయుక్త మానవకులకు వేస్తున్నారు కంప్లైంట్స్. లోకాయుక్త మానవ హక్కుల ప్రభుత్వ అధికారులు ప్రజలకు పని చెప్తే కంప్లైంట్ చేస్తుంటారు సార్. అట్లా సరే. ఇప్పుడు ఇంకా ఇంత దీని గురించి తెలిసిన ఇట్లాంటి సమస్యలు నోటీస్ అయ్యాయి కాబట్టి ఇది స్టెప్ పడింది రాంగ్, అవతల వ్యక్తి స్వాధీనంలో ఉంది, ఆయన దగ్గర నుంచి కట్ చేయాలా ఇప్పుడు. సార్ మీరు మీకు కొలచడానికి అవకాశం ఉందా లేదా సార్? ఇప్పుడు కొలచడానికి ఎంఆర్ రాసినాడు కదా, కొలచడానికి అవకాశం ఉందా లేదా? అది లేదు, దీంట్లో లేదు అట్లా. దీంట్లో రికార్డు మనం 2 ఎకరాలే చెప్తాంది కాబట్టి 2 ఎకరాలు నిలబడాల్సి వస్తుంది. అది మనం ఇప్పుడు ఇది 40 సెంట్లు మనం ఆయన దాన్ని తీసేసుకోవాలి, కట్ చేయాలి సార్. ఫస్ట్ అది కట్ చేసేసేసి ఈయన ఎంఆర్ఓతో నేను అయ్యా ఇది డాక్యుమెంట్ ఇట్లనే సపోర్ట్ చేస్తాను, ఈయనకు రికార్డు దాఖలు ఇంతనే ఉంది కాబట్టి ఇది కట్ చేయాలా ఆర్ఓఆర్లో ఈయనకొని మనం సిఫారసు చేసి కట్ చేయించేద్దాం ఫస్ట్. తర్వాత మనం రికార్డులో 240 మనం నమోదు చేసుకుని మళ్ళీ గ్రౌండ్ మీదకి ఫిజికల్ గా పోవాలి. అట్లా ఈ రీసర్వేలో ఇప్పుడు ఇచ్చే దాంట్లో అర్జీలు అక్కడ ఇచ్చినవన్నీ కూడా వస్తాయి. ఇదే నోటీస్ చేస్తాను నేను ఎంఆర్ఓకి, రాసి పెట్టేసేస్తా. ఈ పిల్లోడు ఏదైతే గౌరవ్ ఇచ్చినాడో రికార్డు దాఖలు ఆయన కరెక్ట్ ఉన్నాడు, ఫిజికల్ స్టేటస్ వెరిఫై చేసే 2 acres ఉన్నాడు కాబట్టి దీన్ని ఈయనకు 2.4కి చేయాల్సిన అవసరం ఉంది, పలానా రామాంజనేయులు ఆక్రమణదారుగా ఉన్నాడు కాబట్టి ఇతని దాంట్లో కట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సిఫారసు చేద్దాం. అట్లా తీసుకుందాం. అంటే నువ్వేమంటున్నావు నేరుగా గొడ్డలతో నరికేస్తామంటున్నావు, అట్లా కాదు, దాన్ని శాస్త్రోక్తంగా ఆపరేషన్ చేసి తీయాలా. అట్లా ఇది సిస్టమ్ మనకుండే పద్ధతి. సార్ మీరు ఎంఆర్ఓ అది ఫాసెస్ పెట్టండి, ఎంఆర్ఓ ద్వారా దాన్ని కట్ చేస్తారు చూస్తారు పోతారు సార్. అదే దానికోసమే నేను చెప్తా ఉండేది. ఓకేలే సార్. నేనేమన్నా అంటే అబ్బాయికి లీగల్ నోటీస్ ఎందుకు పంపించలేదురా ఇన్ని రోజులు, నువ్వు ఎందుకు అట్లే ఉన్నావు, రికార్డు దగ్గర కరెక్ట్ గా చెప్పినావు కదా ఇంత లెక్క, లీగల్ గా కొట్టిండకూడదా పేపరు, కలెక్టర్ పంపించినా ఆర్డీఓ పంపించినా ఇంత హుషారు చేసినావే, అసలు ఒకసారి కొట్టిండకూడదా వానికి, నీ దగ్గర రికార్డు ఏముందో తీసుకురా అని కొడుతుండే కదా లీగల్ గా, వాని దగ్గర సపోర్టెడ్ పేపరే లేదు కదా అని చెప్పారు. కోర్టు పేపర్ రావాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు మామూలుగా ఒక అర్జీ పెడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎవరిని అడుగుతారు కదా సార్. అట్లా అంటే అదే జరగాల, ఇప్పుడు ఏదో ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర జరిగిన కోర్టు మాదిరిగా ఆయన కట్ చేస్తారు. ఆర్డీఓ అయినా ఆర్డీఓకి ఇచ్చిన కలెక్టర్ నువ్వు నీ పేరు ఏమన్నారు సార్? భూమా వాడాల్సింది సార్. వాడాలి సీన్ అర్జీ ఇచ్చినాడు చేసేసి కోసేసి అని ఆయన కోసేయచ్చు కదా, మళ్ళీ ఎంఆర్ఓకి ఎందుకు పంపించాలా? జిల్లా అధికారి కదా. ఓకే సార్. అవునా కదా, టూవీ బ్రాంక్ మాటలు తర్వాత జెన్యున్ గా పోతే సరే సార్. మేమైతే ఇప్పుడు సార్ నేనేం బాధపడతాను, ఈ రోజు సైన్ చేసి మీకు పంపినాడు కాబట్టి అడుగుతాను సార్. మా ప్రాసెస్ మేము చేస్తాము. నా దగ్గరికి వచ్చింది కాగితము, చూద్దాం దీన్ని ఎన్ని వెపన్ ఉపయోగించాలో చేద్దాం, సరేనా సార్? గ్రామాంది ఏమొద్దు సార్, మీరు ఒకసారి దీనికి సమాధానము మీరు ఒకసారి ఎంఆర్ఓకి రాసేయండి, దాన్ని కట్ చేస్తాడా కట్ చేయకపోతే ఎట్లనేది పోదాం అంతే. నెక్స్ట్ ప్రాసెస్ అట్లా చేద్దాం సార్. ఓకే సార్. ఓకే వారం సార్. సో